ఎవరికైనా తల్లి, తండ్రి, గురువు, దైవం, తల్లైనా తండ్రి అయినా గురువైనా దైవంతో సమానం. వీరిని వారి యొక్క చదువు కోసమో, సంస్కారం కోసమో, విలువలుగా బ్రతకటం కోసమో, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాలకి వెళ్లటం కోసమో తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని దైవంగా భావించి ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లైనా తండ్రి అయినా గురువు అయినా చివరికి దైవం అయినా సరే తన క్షుద్ర రాజకీయాలకి వాడుకుంటాడు. తను రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు తండ్రి చస్తే రాజకీయంగా ఒక మెట్టెక్కుతాను అనుకుంటే తండ్రిని చంపేస్తాడు. తల్లి బయటకెళితే తన ఆస్తులు కాపాడబడతాయి, తన ఆస్తులు నిలబడతాయి అనుకుంటే తల్లిని బయటకు నెట్టేస్తాడు. గురువు లాంటి బాబాయిని చంపితే అధికారం వస్తది అనుకుంటే బాబాయిని లేపేస్తాడు. దేవుడితోటి రాజకీయాలు చేసి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసి వాళ్ళ ద్వారా సమాజంలో అలజడులు సృష్టించి వాటి ద్వారా వచ్చినటువంటి హింసని ప్రేరేపించి రాజకీయ పబ్బం గడుపుకుంటే రాజకీయంగా అది మనకు ఉపయోగం అనుకుంటే ఆ స్థాయిలో కూడా దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతాడు. సేమ్ అలాంటిదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవదేవుడు వెంకన్నని రాజకీయాలకి ఏ విధంగా వాడుకున్నాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొత్తం కలితి ప్రసాదం, అన్న ప్రసాదంలో కలితి, దేవదేవుడికి వేసేటువంటి డెకరేషన్ లో వివాదాలు, నెయ్యి కలితి, మొత్తం కూడా కలితిగా దేవదేవుణ్ణి అవమానపరచడం ద్వారా ఒక అశాంతిని సమాజంలో రేపి రాజకీయాలకి వాడాలనుకున్నాడు. దేవదేవుడు ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. అనేక కోట్లాది మందికి ఆయన ఆరాధ్య దైవం. ప్రాణాలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పేరు మీద ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చూస్తా ఉంటే చాలా ఆవేదన కలుగుతా ఉంది. నేను ఇందాకనే చెప్పాను, రాజకీయాల కోసం కుటుంబాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈ రోజు రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా అదే విధంగా వాడుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది.